క్రీస్తు యేసు నామమున అందరికీ శుభములు. ఒక ప్రాముఖ్యమైనటువంటి వార్త లేక సమాచారం. ఈ మధ్యన నాకు గత వారం రోజుల నుంచి అనేక ఫోన్స్ వచ్చాయి. చాలామంది ఇన్ఫర్మేషన్ అడిగారు. మా బైబిల్ యూనివర్సిటీ వాళ్ళు కానివ్వండి, గ్లోబల్ పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్ యుగెప్ వాళ్ళు అడగటం, డిస్కస్ చేయడం జరిగింది. నేను కూడా చాలా ఫేక్ న్యూస్ చూశాను ఈ విషయమై. అదేమంటే ఈ చర్చెస్కి వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే క్రైస్తవులుగా ఒకవేళ యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎస్టీ హోదా కోల్పోతున్నాము లేకపోతే కోల్పోతామంట కదండి అనేటువంటి వార్త. దీన్ని సోషల్ మీడియాలో కొంతమంది వ్యూస్ కొరకు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు, మరి కొంతమంది భయపెట్టడానికి స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే దీనిని తెలియక ఇది నిజమనుకుని కొందరు స్ప్రెడ్ చేస్తున్నారు. దే డిడెంట్ నో దట్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ రూమర్. కనుక ఈ విషయంలో I would like to share few things. ఒకటి, అసలు సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వలేదు. రెండవది, అది దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు జరిగింది కాదు, జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక పాస్టర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ అనేది ఆయన ఫైల్ చేశారు. దేనికి ఫైల్ చేశారంటే అప్పర్ క్యాస్ట్, సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ఈ ఎక్స్ట్రీమిస్టు లాంటి వాళ్ళు, మతోన్మాదులు కొందరు ఆయన మీద దాడి చేశారు. దాడి చేస్తే ఆయన ఎస్సీ నుంచి కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్గా పాస్టర్గా చేస్తున్న వ్యక్తి. దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఏమందంటే, ఈ విధముగా ఎస్సీస్ నుంచి ఒకసారి పబ్లిక్గా క్రిస్టియన్ అయిన వారు ఓపెన్గా, లేదా బీసీసీ సర్టిఫై అయ్యి బీసీసీగా కొనసాగుతున్న వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ హోదా అనేటువంటిది, షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా, ఈ హక్కును మాత్రమే వాళ్ళు స్టేటస్ కింద వేసేటువంటి ఆ కేసు వేసే హోదాను లేకపోతే ఎలిజిబిలిటీని, ప్రివిలేజ్ని కోల్పోతారు అనేటువంటి జడ్జిమెంట్ని ఇవ్వటం జరిగింది తప్ప దీన్ని మనము అట్రాసిటీ కేసు అంటాం. ఈ ఎస్సీ ఎస్టీ హోదాకు సంబంధించిన అట్రాసిటీ కేసు, ఆ కేసును వేసే హోదా కోల్పోతారని చెప్పింది తప్ప ఈ చర్చికి వెళ్ళినంత మాత్రాన ఎస్సీ ఎస్టీ హోదా కోల్పోతారు అనేది ఎక్కడ లేదు. ఆ అట్రాసిటీ కేసు వేసే హోదా కోల్పోతారు అంతే. దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. అపవాది పెట్టే కంగారుకి మీరు భయపడవద్దు. ఎస్పెషల్లీ బైబిల్లో 2 మాటలు చెప్తాను మీకు. ఒకటి, నిర్గమకాండం 23 అధ్యాయంలో ఏముందంటే, లేని వార్తను నువ్వు పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నువ్వు కలువకూడదు లేక కలియకూడదు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనకు వస్తే ద బుక్ ఆఫ్ జాన్, యోహాను సువార్త 8:44 ఏం చెప్తుందంటే, వాడు దుష్టుడు లేకపోతే సాతాను సంబంధులు, ఈ అబద్ధాన్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు, వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడునై ఉన్నాడు. అంటే తండ్రి అబద్ధాన్ని పుట్టించింది వాడే. కనుక డోంట్ గెట్ అఫ్రేడ్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ జెన్యూన్ న్యూస్. దాన్ని ఈ ఫేక్ పీపుల్ ఫేక్గా స్ప్రెడ్ చేశారు, కొంతమంది అమాయకులు తెలియక స్ప్రెడ్ చేశారు. సో బోత్ ఆర్ రాంగ్ అండ్ వీ నీడ్ నాట్ గెట్ అఫ్రైడ్ ఆర్ గెట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీ సచ్ న్యూస్. గాడ్ ఈజ్ విత్ అస్. బీ బోల్డ్, బీ స్ట్రాంగ్ అండ్ బీ సర్వ్ లార్డ్ విత్ యువర్ ఫుల్ ఆఫ్ హార్ట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ డిజర్నమెంట్. కనుక మీ పూర్ణ బలంతో, మీ పూర్ణ శక్తితో, మీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. ఆ యెహోవా అనబడిన ఆ నామమే క్రీస్తు యేసు రూపములో ఈ లోకానికి అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపి అయి వచ్చిందని కొలస్సీ పత్రిక చెప్పిన సత్యం. గాడ్ బ్లెస్ యూ.